హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే ముగ్గుల పని స్టార్ట్ చేశానండి. ఇవైతే చాలా టైం పడతాయి కదా, ఏదో సింపుల్గా నాకు వచ్చినట్టయితే ఈ ముగ్గు వేసాను. ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆ పైన డిజైన్ ఉంది చూసారా, ఆ ఫ్లవర్స్ది నేను అది చెప్పాను కదా, ఆ తిరుపతిలో తీసుకున్నానని చెప్పి దాంతో అలా వేసానండి. అంటే ఇది ముగ్గు బియ్య పిండి ఉంటుంది కదా, దాంతో అయితే ఇంకా బాగా వస్తుందంట. ఇది కొంచెం ఇసుక టైప్ ఉండేది కదా, అందుకే కొంచెం సరిగ్గా పడలేదు. మీ ఒకవేళ మీరు ఎవరైనా అది కొనుక్కొని యూస్ చేసుకుంటే మాత్రం అచ్చంగా బియ్యం పిండితో అయితే వేసుకోండి, అదైతే బాగా వచ్చిద్ది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక ముగ్గది వేసి ఇల్లంతా ముందే శుభ్రం చేసుకొని ఉన్నా కదా, ఇంకా నేను దేవుడికి పూజ చేయడానికి అయితే ఇవన్నీ పూలన్నీ పెట్టుకొని రెడీ చేసుకున్నానండి. అలాగే ఇక్కడ పూజ అది అయ్యాక నేను గుడికి కూడా వెళ్ళొచ్చాను, న్యూ ఇయర్ కదా అందుకని. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి చామంతి పూలు, గులాబీ పూలు ఇవైతే తీసుకొని నేనైతే దేవుడి పటాలకి పెట్టాను. ఎలా పెట్టానండి, బాగుందా? ఇంకా చాలా ఫ్లవర్స్ మిగిలిపోయాయి. నా వాయిస్ కొంచెం వేరేలా ఉంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. బాగా జలుబు తక్కువ చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి నేనైతే దీపారాజన చేసేసుకున్నాను. ఇలా పండగలప్పుడు దీపారాజన చేసుకొని ఏదైనా తింటాను నేను, అందుకే ముందైతే దీపారాజన అది మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇదిగోండి మీకైతే చూపిస్తున్నాను ఎలా ఉంది. మా పటాలు బాగున్నాయా, నిండుగా ఉన్నాయి కదా. ఈ దీపారాధన చేసినప్పుడు మన పటాలు ఇంకా బాగా అందంగా నిండుగా కనిపిస్తాయి కదా. ఇలా మీలో ఎంతమంది కనిపిస్తుందండి? ఇంకా నెక్స్ట్ అయితే న్యూ ఇయర్ కదా, దేవుణ్ణి అయితే చక్కగా కోరుకున్నానండి. ఈ కొత్త ఇయర్ మంచిగా ఉండాలని చెప్పి, అందరూ బాగుండాలి అని చెప్పేసి బాగా సుఖ సంతోషాలతో, అలాగే మేము కూడా మంచిగా ముందుకెళ్ళాలని చెప్పేసి నేనైతే దేవుణ్ణి కోరుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితేను ఈ న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ ఏమేమి అనుకున్నారండి? అంటే ప్రతి ఇయర్ అనుకుంటాం కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవి కంపల్సరీ చేద్దాము, ఇవి మార్చుకుందాము, గుడ్ హ్యాబిట్స్ అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేద్దాము అని చెప్పి అనుకుంటాం కదా. మీరైతే ఏమేమి అనుకున్నారు? నేనైతే మాత్రం డిప్పి అంటే డిప్పీలు అంటారు కదా, అవి స్టార్ట్ చేద్దాం, మనీ వేద్దామని అనుకుంటున్నాను ఈ ఇయర్ నుంచి. అయితే నేనైతే అస్సలు చిన్నప్పటి నుంచి కూడా అస్సలు సేవింగ్స్ ఏం చేసుకునేదాన్ని కాదండి. మనీ ఉన్నాయా, వెళ్ళి ఏమన్నా కొనుక్కున్నామా, తినేసామా, అయిపోయిందా, ఇంక ఇదే లెక్కలో ఉండేదాన్ని. కానీ ఈ ఇయర్ మాత్రం డబ్బులు వేస్ట్ చేసుకోకుండా కొంచెం మనీ సేవ్ చేద్దామని ఈ ఇయర్ అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతవరకు అయిద్దో. నెక్స్ట్ ఇయర్ మాత్రం చెప్తానండి. అంటే నేను ఇయర్ అనుకున్నా కదా నేను ఎంతవరకు చేశానని, నేనైతే నెక్స్ట్ ఇయర్ చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి కలర్స్ అయితే ముందే తీసుకున్నానండి. ఒక 1 వీక్ ముందే సంత జరిగేది కదా, అక్కడ కలర్స్ కూడా అమ్ముతున్నారు. మళ్ళీ దగ్గర అంటే ఒక 2 డేస్ 3 డేస్ అయితే కొంచెం ఎక్కువ రేట్స్ చెప్తారు, క్వాంటిటీ కూడా మనకి ఎక్కువ రాదు కదా, అందుకని నేను ముందే తీసుకున్నాను. ఒక 7 కలర్స్ దాకా తీసుకున్నాను, 6-7 కలర్స్ దాకా. ఈ ఈ డబ్బాలు చూసారా, ఇవైతే మా హస్బెండ్ అదే స్వీట్స్ కేకో తీసుకొచ్చారు. అవైతే పడేయకుండా నేనైతే దాచిపెట్టాను. చూశారు కదా చక్కగా ఈ కలర్స్ అయితే చక్కగా దాంట్లో సరిపోయిందండి. ఇంకా ఇదిగోండి ఈ కలర్స్ అయితే నిండు కలర్సే తీసుకున్నాను, చాలా బాగున్నాయి కదా. ఇంకా ఏమేమి కలర్స్ తీసుకున్నానంటే ఇది ఒక ఎల్లో, గ్రీన్, స్కై బ్లూ ఒకటి తీసుకున్నా, ఆరెంజ్ ఒకటి తీసుకున్నా, పింక్ ఇవన్నీ తీసుకున్నాను. ఎక్కువ డబ్బాలు లేవండి, ఒక 3 ఉన్నాయి. ఆ చిన్నది ఉంది చూసారా, ఇంకా దాంట్లో ఒకటి పోసాను. ఇంకా రెండిటికి ఇంకా కావాల్సింది డబ్బాలు మాత్రం లేవు, చూస్తున్నాను ఏమన్నా కనిపిస్తే దాంట్లో పోద్దామని చెప్పేసి. అసలు న్యూ ఇయర్కి సంక్రాంతికి కలర్స్ ఎందుకు వేసుకుంటారో మీకేమన్నా తెలుసా అండి? నేనైతే కలర్స్ అంటే మన లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలి, కలర్స్తో మనం స్టార్ట్ చేస్తే మన లైఫ్ కూడా బాగుండిద్ది అని చెప్పి వెల్కమ్ చేయటానికి మనం అందరం మంచిగా కలర్స్ వేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ అన్నీ నిండు కలర్స్ తీసుకున్నానండి. అలాగే ముగ్గుపిండి ప్యాకెట్ ఉంది చూసారా, అది కూడా 10 రూపీస్ అంట, ఒక్కొక్కటి 10 రూపీస్ అండి. చూసారు కదా క్వాంటిటీ పర్లేదంటారా, అంటే ఎక్కువ
ఎక్కువ ఎక్కువ ఏం రాలేదు, సరిపోయింది. ఒక 1 టైమ్ అలా వచ్చిద్ది. కానీ బాగున్నాయి, చక్కగా మెరుస్తూ ఉన్నాయి. ఎండలో అయితే ఇంకా బాగా మెరుస్తాయి. ఇంకా వీటిల్లో అంతా ఫిల్ చేసేసుకుంటున్నాను నేనైతే. కలర్స్ అనే కాదండి, ఏదైనా ఫెస్టివల్ ముందు డే అలా అయితే కొంచెం ఎక్కువ రేట్స్ ఉంటాయి. ఫ్లవర్స్ అవ్వనివ్వండి, ఫ్రూట్స్ అవ్వనివ్వండి, కొంచెం ముందే తీసుకున్నామంటే మనకి కొంచెం మనీ కూడా సేవ్ అవుద్ది. అందుకే నేనైతే ఈ కలర్స్ అయితే 1 వీక్ అలా ముందే తీసుకొని పెట్టుకున్నాను. అయితే దగ్గర ఒక 2 డేస్ 1 డే ఉందనంగా కూడా రేట్లు పెంచేశారు. వాళ్ళ దగ్గరే మళ్ళీ రేట్లు కూడా పెంచేశారు. అందుకే ముందే తీసేసుకోవటం బెటర్ కదా, అందుకే నేను ముందే తీసేసుకున్నాను. ఇది చూసారా, సాఫ్రాన్ కలరు చాలా బాగుంది. ఈ కలర్స్ అన్నీ యూస్ చేసుకున్నా అండి. అంటే ఇందాక చూపించా కదా వీడియోలో, ముగ్గు వేసేటప్పుడు కలర్స్ అయితే చాలా నిండుగా బాగున్నాయి. ఇంకా ఇది చూసారు కదా, ఇది అదే ఏదో మనం పార్సెల్ అవి తెచ్చుకుంటాం కదా, వాటిలో వచ్చింది ఇది. చాలా బాగుంది, కాకపోతే ఎక్కువ పట్టలేదు, ఇంకా మిగిలిపోయింది. ముందైతే నేను ఆ ముగ్గులో వేసేటప్పుడు కలర్ ప్యాకెట్లోది యూస్ చేశాను. అది అయిపోయినాక డబ్బాలో యూస్ చేద్దామని నేనైతే ముందు దీంట్లో యూస్ చేశాను. ఇంకా నేనైతే అదే తిరుపతిలో డిజైన్స్ది కొన్నా కదండి, అదైతే నాకు అచ్చంగా ముగ్గు పిండితో వేయాలని, అదే బియ్య పిండితో వేయాలని తెలీదు. నేను ఈ ముగ్గు పిండితోనే వేస్తే చాలా లైట్గా పడింది. అయితే నేను దానిపైన మళ్ళీ ముగ్గుతో వేసాను అనుకోండి. కాకపోతే బియ్యం పిండితో వేస్తే ఎక్కువ రిజల్ట్ బాగుండిద్ది. కానీ వాళ్ళు వేసేటప్పుడు మాత్రం భలే బాగా పడతాయండి. మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం అంటే మనకి వేయటం రాదో, లేకపోతే వాళ్ళు అంత బాగా ఎప్పుడూ వాళ్ళకి వేస్తూ ఉంటారు కాబట్టి అంత బాగా వస్తాయో కానీ, నాకైతే మాత్రం ఫస్ట్ టైం బాగా లైట్గా వచ్చింది. ఈసారి బియ్యం పిండితో వేసి చూస్తాను, అప్పుడు మీకు చూపిస్తానులేండి. ఈరోజు నేను వేసేటప్పుడు చూపిద్దాం అని అనుకున్నాను, కానీ చాలా టైం పట్టేసింది. ఇంకా నేను అందుకని ఏం చూపించలేదు. ఇంకా ఇదిగోండి, ఇవైతే దాంట్లో పట్టాయి, మిగిలినవి అయితే ఇంకా ప్యాకెట్లోనే ఉంచి, ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ రోజు అయితే నేను ముగ్గులో వేసేసుకున్నాను. ఇంకా ఇదిగోండి, ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి కలర్స్, కానీ నాకు ఎక్కువ ఇవి నచ్చాయి, అందుకే ఇవి తీసుకున్నాను. చాక్ పీస్తో ముగ్గు వేసేదానికి, అలాగే మనం కల్లాపి చల్లి ముగ్గు పిండితో వేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. చాక్ పీస్ దానికన్నా కానీ ముగ్గు పిండితో వేసుకుంటే ఎక్కువ కళగా అనిపించింది కదా. నాకైతే అది కళగా అనిపించింది, చాక్ పీస్తో అంత లుక్ రాదనిపించింది. ఈ ముగ్గు పిండితోనే బాగా బాగుండిద్ది అనిపించింది. ఇంకా ఇదిగోండి, ఇవైతే మూతలు ఒకటైతే కొంచెం పగిలిపోయిందండి, అందుకే ఒకటి పట్టట్లేదు. ఇదే అనుకుంటా గ్రీన్ కలర్ది, కానీ చాలా బాగున్నాయి, చక్కగా సెట్ అయిపోయినాయి. ఇంకా ఒక్కొక్క దానికి ఇంకా మూతలు అవి పెట్టేసుకొని నేనైతే ఇక మార్నింగ్ ముగ్గులో వాడేశాను. మార్నింగ్ కొంచెం ముందే లేచానండి, ఇవి ముగ్గు చాలా టైం పట్టిద్ది కదా, అందుకని. ఇంకా ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.